Guys, good morning all of you once again. So last classes, any doubts? Please confirm. Anyone? Service oriented problem చేశారా? 12 months transactions and year end activities, company splitting ఎలా చేయాలి? Clear అమ్మా? Okay? Yeah. Next problem open చేయండి మా. Trading company. Trading అంటే ఏంటి మా? Anyone? Hello? What is the meaning of trading? Buying Trading and అంటే selling of goods and services, sir. Buying or selling on goods. వెరీ గుడ్. సో ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే. ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అని చెప్పాం. అంటే పర్టికులర్‌గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మనం పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత లైక్ అది మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, మెడిసిన్స్ అయినా. సో హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో మనం సేల్ చేస్తాం. ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నాం. వీటిలో ఫ్రీ ఐటెమ్స్ కూడా వస్తాయి. సాలరీ అడ్వాన్స్ వస్తాయి. డిస్కౌంట్స్ వస్తాయి. సేమ్ దీంట్లో కూడా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ వస్తాయి. తర్వాత మనము లైక్ వచ్చిన ప్రాఫిట్‌ని మనం ఏ విధంగా క్యాపిటల్‌లోకి కలపాలి. అది కూడా చూస్తాం. ఓకే. డన్. సో పేజ్ నంబర్ 30. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0. యాహ్! సెటప్ ఫైల్ గ్రూప్‌లో ఇస్తానమ్మా. సెటప్ ఫైల్ గ్రూప్‌లో ఇస్తాను. అది ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ ఏసి పెట్టండి. ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు మాది డైరెక్ట్‌గా లెడ్జర్స్‌లోకి వెళ్ళడం అలాంటివేమి ఉండవు. డైరెక్ట్‌గా ఓచర్‌లోకి వెళ్ళడం, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయడం. టాలీ ప్రైమ్ 6.0 మనకి ఫస్ట్ వన్ రిసిప్ట్. జులై మంత్ నుంచి ఉంది కదా! డేటు నెలకు ఒకసారి మార్చుకోండి. 17 ఆల్ట్ సి. సో క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. సో ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. తర్వాత విత్‌డ్రా 50,000. కంట్రోల్ ఏ. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్. ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000. ఐసీఐసీఐ బ్యాంక్. నెక్స్ట్ ఎస్‌డి ఆఫీస్. డిపాజిట్ అసెట్స్ 5,000. కంట్రోల్ ఏ. మళ్ళీ పేమెంట్ ఆల్ట్ సి. L4. ఫిక్స్డ్ అసెట్స్ 5,000. ఆల్ట్ సి. కంప్యూటర్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఫిక్స్డ్ అసెట్స్. సో 5,000. ఆల్ట్ సి. మోటార్ వెహికల్. ఫిక్స్డ్ అసెట్స్. సో 50,000. అన్ని డెబిట్ చేయాలి.
సో క్రెడిట్ వచ్చేసి చెక్, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ చేస్తున్నాం, ఆల్ టు సి, ఏ టు జెడ్ ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్. సో F11 లో జిఎస్టీ ఆప్షన్స్ ఎస్ పెట్టామా, పెట్టలేదు. టూ ఆప్షన్స్ ఎస్ లో ఉన్నాయి. జిఎస్టీ ఆప్షన్ ఎస్ పెట్టాలి కదా. ఎస్. G7, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. రెగ్యులర్స్ 32, కంట్రోల్ ఏ. ఆల్ టు సి, పర్చేస్, పర్చేజ్ అకౌంట్స్. సమ్ టైమ్స్ మీకు ఇలా నాట్ అప్లికబుల్ ఉంటుంది. జిఎస్టీ అప్లికబిలిటీ అంటే ఇలా నాట్ అప్లికబుల్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి, అప్పుడే ట్యాక్స్ పడుతుంది, లేకపోతే పడదు. ఓకే. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, ఆల్ట్ సి, స్టెబిలైజర్స్, ఆల్ట్ సి. నెంబర్స్ ఉండేది ఎంత, 28%, 100, 600. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ అని ఇచ్చాను. ఇక్కడ ఇచ్చేదే ఉండదు, మీరే అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్గా. ట్యాక్స్ ఉంది అంటే, జిఎస్టీ నెంబర్ ఉంది అంటే దీనికి ట్యాక్స్ ఉందని అర్థం. సో టోటల్ వాల్యూ మనకి 76,800 కింద చూడండి మీరు. నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ వేరే ఐటమ్స్ కొన్నాం. ఏ టు జెడ్ ట్రేడర్స్, ఆల్ టు సి, లో కెపాసిటీ, స్టెబిలైజర్స్. ఎంత, 28. సో క్వాంటిటీ 100, 400, ఆల్ టు సి. $50, $100. సబ్మర్సిబుల్ పంప్స్, పంప్స్, పంప్స్ అనే గ్రూప్ చేసుకోవచ్చు, యూఎస్ కూడా మారుస్తారు. కంట్రోల్ అంటే పంప్స్, హండ్రెడ్, 2000. ఓకే. తర్వాత కంట్రా, ఇక్కడ వచ్చేసి పెట్టి గ్యాస్, గ్యాస్ పేమెంట్, పాయింట్స్ 5,000, క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ల్యాండ్ పర్చేజెస్. ఓకే.
ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిన చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్ ఫండ్. నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి 500 వచ్చింది. మెటీరియల్ బ్యాక్ సైడ్ చూడండి. సో పేజీ నెంబర్ 43. నెట్ లాస్ 500. సమ్మరీ ఆల్ టైప్ ఫండ్. సో గూడ్స్ ఇస్ సో ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. Inwards into purchases, outwards into sales, remaining closing balance. That's it. More reports. More reports, trial balance. Account books, cash and bank balance, purchase register, sales register, receipt register, payment register, order register. ఇలా మంత్లీ చెక్ చేసుకోవాలి. జిఎస్టీ రిపోర్ట్స్ మనకి డూప్లికేట్ కాబట్టి ఇక్కడ చూపించు, ఒరిజినల్ అయితే చూపిస్తుంది. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ ఏముంది? ఆగస్టు 1/8. చూడండి, మెటీరియల్ ఆగస్ట్ మంత్లో ఏమైనా డౌట్స్ ఏమో చూడండి. ఆగస్టులో చూడండి మా తెలియంటి ఏమైనా ఉన్నాయేమో. ఆగస్టు మంత్లో తెలియంటి ఏమైనా ఉన్నాయో చూడండి. 12, 13, 14 అన్ని డెబిట్ చేయాలి, పెట్టి గ్యాస్ క్రెడిట్ చేయాలి. 14లో అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి. తర్వాత 15 పార్టీ నేమ్ కాకుండా డైరెక్ట్గా క్యాష్ ఇచ్చాడు, క్యాష్ తీసుకోవాలి. సేల్స్ కెపాసిటీ. పేమెంట్ చూడండి. 16th మనము A to Z వాళ్ళకి పేమెంట్ చేసాము, వాళ్ళు మనకు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. A to Z టోటల్ వాల్యూ అంతా 3,96,500. దాని మీద క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్ 2000. సో ఇలా ఇవ్వాలి. ఎవరైనా మనకు డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ 17th, 18th చూడండి. సెప్టెంబర్ చూడండి. సెప్టెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్లీ ఇవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. 23 సేల్స్ జావా ట్రేడింగ్. సన్రీ డెప్టర్స్ 37 కంట్రోల్. సో హై కెపాసిటీ 25, రేటు 900. ఇన్వర్సిబుల్ పంప్స్ 30, 2500. సో 107, 550 ఉచిత సేల్స్. ఇలాగా 26 చూడండి. శాలరీస్ అడ్వాన్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్ 2000. ఇలా ఇలా తీసుకోవాలి. 27 అన్ని డెబిట్ చేయాలి, క్రెడిట్ పెట్టి క్యాష్ చేయాలి.
ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, కన్వెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, జాబ్ మెయింటెనెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇన్ని డెబిట్ చేసి పెట్టి గ్యాస్ క్రెడిట్ చేయాలి. 28 చూడండి. యా, అక్టోబర్. లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు 2000. అతను ఏం చెప్పాడంటే 4 months 500 పట్టుకోమని చెప్పాడు. సో అక్టోబర్ ఇక్కడ పేమెంట్ తీసుకున్నారు కదా, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 11,500. శాలరీ అడ్వాన్స్ 500. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే డైరెక్ట్ గా టోటల్ అమౌంట్ పట్టుకోకుండా నెలకు 500 పట్టుకుంటే 4 నెలలకు తిరిగిపోతుంది. శాలరీ అడ్వాన్స్. నెక్స్ట్ చూడండి, ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మనం F11కి వెళ్ళి ఒక ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు ఫార్మాట్ మారుతుంది. ఓకే, రాజా ట్రేడర్స్, తండ్రి ప్రింటర్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, టోటల్ 55, 50, 650. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 20, 24, 20. అక్కడ 5 ఫ్రీ ఐటమ్స్, 4 ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. ఓకే, జిఎస్టి, జిఎస్టి. ఓకే, అలా తీసుకోవాలి. 32 చూడండి. మనము లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ పర్చేజ్ నుంచి పర్చేజ్ చేసి ఉంటాం. మనం వాళ్ళకి లేట్గా అమౌంట్ ఇస్తున్నాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. ఓకే, మీరు ఫస్ట్ వీక్ తీసుకోండి, నేను ఇక్కడ A to Z తీసుకుంటాను. అందుకే ఇంట్రెస్ట్ వేసినందుకు మరి ఇంట్రెస్ట్ పేడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1945. ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా లేట్ పేమెంట్ ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు, అలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జావా. లో కెపాసిటీ ఫస్ట్, హై కెపాసిటీ 22, 20, 750. లో కెపాసిటీ 6, 5, 450. ఇలా ఎంటర్ చేస్తాం. ఫస్ట్ టోటల్ క్వాంటిటీ ఇవ్వాలి, తర్వాత నార్మల్ క్వాంటిటీ ఇవ్వాలి. నవంబర్ చూడండి. నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. 3 ఐటమ్స్ వెళ్ళిపోయినాయి అంటే మనం F11కి వెళ్ళి ఫార్మాట్ తీసేయాలి. ఇక డిస్కౌంట్ కాలం, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్ వైజ్ నో పెట్టాలి, ఇది యాక్చువల్ బిల్ క్వాంటిటీ నో పెట్టాలి. సో పర్సనల్ కూడా సీక్రెట్ ట్రేడింగ్ కార్పొరేషన్. తండ్రి డాక్టర్, హై కెపాసిటీ 9,000, 5%. సేవ్. డిస్కౌంట్ వచ్చి ఇలా తీసుకోవాలి. రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 33. మనం జావా ట్రేడింగ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు కొంచెం లేట్గా పే చేశారు, అందుకు మనకు అది డిస్కౌంట్ రిసీవ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 103, 313.
ఇలాగా. నెక్స్ట్ డిసెంబర్లో చూడండి 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇన్వెంటరీలో డెబిట్ నోట్ వస్తుంది. అదర్ వర్చెస్లో వెళ్ళి డెబిట్ నోట్ తీసుకోవాలి. A to Z ట్రేడర్స్ జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేటే తీసుకుంటుంది. సో ఇన్వెంటరీలో రిటర్న్ వచ్చిందంటే డెబిట్ నోట్, సేల్స్ రేట్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. సేమ్ ఇలా. జనవరి సేల్స్ రిటర్న్ F8. F8లో క్రెడిట్ నోట్ ఎవరికి? జావా. హై కెపాసిటీ 15, రేట్ 700, లో కెపాసిటీ 10, 2300, ట్యాక్స్ ఇవ్వాలి. క్రెడిట్ నోట్ పర్చేజ్ రేట్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రేట్ అంటే క్రెడిట్ నోట్. మరి రిమైనింగ్ చూడండి. ఫిబ్రవరి, మార్చ్, లాస్ట్లో F7 ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ఆల్సి, రెంట్, రెంట్ ఎక్స్పెన్సెస్, రెంట్ పేయబుల్, ప్రొవిజన్స్, సాలరీస్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్. డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ అమౌంట్ 37,300. సెల్ ఫోన్ 1,800, కంప్యూటర్, తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, తర్వాత డ్రాయింగ్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. మీకు ఇక్కడ 50,000 దగ్గర వచ్చిన తర్వాత మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలపాలి. నాకు ఇక్కడ యాడ్ అయింది, ఎందుకంటే అన్ని మంత్స్ చేయలేదు కాబట్టి మీకు అక్కడ జీరో అయిపోతుంది. జీరో అయిపోయి క్యాపిటల్ కలపాలి. ఇలా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించినవి కూడా ప్రాఫిట్ లైక్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బ్యాలెన్స్ షీట్ చూసారు ఇక్కడ. ఓకే, 15,17,000 ఉంది. ఇదే అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తే కొత్త కంపెనీలోకి వస్తుంది. డేటా, స్ప్లిట్ ఇంటూ 2 కంపెనీస్. ఓకే, కంపెనీలోకి వెళ్ళి మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. మిగతా 2 ఆల్టర్ చేసుకోవాలి, ఏది ఏ సంవత్సరం ఉందని.
కంపెనీ స్ప్లిట్టింగ్ ప్రతిదాన్ని చేయొచ్చు. ట్వంటీ 25, 26 చూడండి. నో వోచర్ సెంటర్ అంటే ఇది కొత్త కంపెనీ. ఓకే. ఇప్పుడు ఏవైతే 31 మార్చ్‌లో మనం చేస్తున్నామో, కొత్త సంవత్సరంలో వాటిని జీరో చేసేయాలి. పేమెంట్ తీసుకోవాలి. ఇంటిపై చూసారా? అర్థమైందా? కొత్త కంపెనీ. లేదు సార్ నాకు వాల్యూస్ అనేవి జీరో చేసేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, అలైటర్స్. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ జీరో చేసేయాలి సార్ అనుకుంటే జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. చూడండి. అన్నీ జీరో అయిపోయాయి. ఒక ప్రొవిజన్స్ తప్పితే. ఇలా ఈ విధంగా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఇలాగ చేయొచ్చు క్లియర్‌గా. ఓకే. యాహ్! చూడండి